నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మొత్తం ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2,74,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.5 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి డ్యాంలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మొత్తం ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2,74,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.5 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు అధికారులు.